ఫస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? బేసిక్స్ నేర్చుకున్నాం కదా. ప్రాక్టికల్గా అయితే చూడలేదు, జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్. ఓకే, మన బ్లాగ్లోకి వెళ్ళి నోట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఫస్ట్ వీడియోలో ఏం నేర్చుకున్నాం? టైటిల్ బార్ అంటే ఏంటి, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి, రిబ్బన్స్ అంటే ఏంటి, ట్యాబ్స్ అంటే ఏంటి, గ్రూప్స్ అంటే ఏంటి. సో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఓకే, పీడిఎఫ్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నోట్స్ మీకు అయితే అవైలబుల్లో ఉంది కదా. ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్, టైటిల్ బార్, రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్స్, ఓకే, ఈ విండో కంట్రోల్స్, యాక్టివ్ సెల్, రోస్, కాలమ్స్, ఓకే, ఇవన్నీ చూసాం, థియరిటికల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ వీడియో నుంచి ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. ఓకేనా? ఓకే, ఓకే, ఫస్ట్ ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పాను కదా. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి కస్టమైజ్ చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ డౌన్ యారో ఇది క్లిక్ చేస్తాను, ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ, ఓపెన్, ఈమెయిల్, క్విక్ ప్రింట్, సో ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓపెన్ అనే ఆప్షన్ని యాడ్ చేసుకుంటున్నాను, కస్టమైజ్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నాకేం కావాలి అంటే ఈమెయిల్ ఆప్షన్ కావాలి. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈమెయిల్ చేసేయచ్చు అవుట్లుక్ నుండి. ఓకే, నెక్స్ట్ అసెండింగ్, డిసెండింగ్, టచ్ స్క్రీన్ ఉంటాయి కదా, వాటిల్లో మౌస్ మోడా లేదంటే టచ్ మోడా అని ఓకే ఈ ఆప్షన్ ఉంటుందన్నమాట. మనది టచ్ ల్యాప్టాప్ కాదు, టచ్ స్క్రీన్ కాదు. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకొన్ని కమాండ్స్ కూడా ఉంటాయి, అవన్నీ అవసరం ఉంటే యూజ్ చేద్దాం, లేదంటే అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నాకైతే ఈ ఓపెన్ అనే ఆప్షన్ వద్దు, ఈ టచ్ ఆప్షన్ వద్దు, నెక్స్ట్ ఈమెయిల్ ఆప్షన్ కూడా వద్దు. నాకు కావాల్సింది ఏంటి? సేవ్ ఆప్షన్, అండు, రీడు, అంతే, ఈ 3 చాలు. ఓకే, నెక్స్ట్ రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్స్ అని ఇది చెప్పాను కదా. బై డిఫాల్ట్గా షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్, ఎక్సెల్ వర్క్ బుక్ ఓపెన్ చేసిన ప్రతిసారి మనకి బై డిఫాల్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను డిఫరెన్స్ చూపిస్తాను మీకు. ఆటో హైడ్ రిబ్బన్ ఆప్షన్ ఉంది కదా, ఇదేంటంటే రిబ్బన్ అనే ఫీచర్ని డిజేబుల్ ఇన్ ద సెన్స్ హైడ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను కావాల్సినట్టుగా వర్క్ చేసుకుంటాను. హాయ్, ఓకే, ఎక్సెల్ ఇలా వర్క్ చేసుకుంటాను, నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, కావాలంటే నేను షార్ట్ కట్స్ వాడతాను. ఓకే, కంట్రోల్ బి బోల్డ్ చేసుకుంటాను, కంట్రోల్ ఐ ఇటాలిక్. ఓకే, మళ్ళీ ఆ ఆప్షన్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఇక్కడ చూడండి, ఈ కర్సర్ని తీసుకెళ్ళి ఇక్కడ పైన టాప్లో ప్లేస్ చేసినప్పుడు ఆ గ్రీన్ కలర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. సో దానిపైన లెఫ్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ నాకు ఆప్షన్స్ కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇదేంటంటే షో ట్యాబ్స్. ఇక్కడ ఓన్లీ ట్యాబ్స్ మాత్రమే చూపిస్తాయి, గ్రూప్స్ అవి చూపించవు. ఓకే, ఇక్కడ నేను వర్క్ చేసుకొని హాయ్ ఎక్సెల్. ఓకే, ఇక్కడ నేను వర్క్ చేసిన తర్వాత నాకు బోల్డ్ ఎలా చేయాలంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి బోల్డ్. ఓకే, నెక్స్ట్ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇటాలిక్. ఓకే, ఇలా యూస్ చేసుకుంటాను. ఓకే, నాకు ఇలా కాదు, నేను బిగినర్ని, నాకు బై డిఫాల్ట్ ఇవి ఎప్పటికీ కనిపించాలి అనుకుంటే ఎక్సెల్ బై డిఫాల్ట్ ఇచ్చిన ఆప్షన్ అయితే షో ట్యాబ్స్ అండ్ గ్రూప్స్ ఉంది కదా, ఇక్కడ మనం వర్క్ చేసినా సరే అవి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైంది కదా, డిఫరెన్స్ అర్థమైంది కదా. మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ ట్యాబ్స్ చెప్పాను కదా, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ, హెల్ప్. ట్యాబ్స్ కూడా ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు మనం, అవన్నీ అడ్వాన్స్ లెవెల్లో తర్వాత నేర్చుకుందాం. ఒక ఫైల్ని ట్యాబ్ అంటారు కొంతమంది ట్యాబ్ కాదు అంటారు. ఇట్స్ ఓకే, మనకి కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, దాన్ని ట్యాబ్ అంటారా ట్యాబ్ అనరా అనేది సెకండరీ. ఓకే, ఫైల్ ఆప్షన్, ఆ ఫైల్ పైన క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ న్యూ వర్క్ బుక్ ఓపెన్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, ఓపెన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసిన వర్క్ బుక్స్ ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇన్ఫో, సేవ్ యాజ్, ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, న్యూ, ఓపెన్, ఇవన్నీ మనం అక్కడ చూసాం, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో చూసాం. నెక్స్ట్ ప్రింట్, షేర్, ఎక్స్పోర్ట్, పబ్లిష్, క్లోజ్, నెక్స్ట్ అకౌంట్, ఫీడ్బ్యాక్, ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ అనే ఆప్షన్ని గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ అనే ఆప్షన్. ఓకే, ఆప్షన్స్ అనే ఆప్షన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దీంతో పని ఉంటుందన్నమాట. మనం చాలాసార్లు యూస్ చేస్తాము, మనకు కావాల్సిన సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటాం దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాను? కాలమ్స్ ఎన్ని ఉంటాయి? 16,384. గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. రోస్ ఎన్ని ఉంటాయి? 10,48,100.
576 గుర్తుపెట్టుకోవాలా అవసరం లేదు. ఓకే, జెడ్ తర్వాత ఆగిపోతే జస్ట్ 26 కాలమ్సే అవుతాయి. కాకపోతే జెడ్ తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి 16,384 కాలమ్స్ వచ్చేంత వరకు. ఏఏ, ఏబి, ఏసి, ఏడి ఇలా. నెక్స్ట్ ఏజెడ్ అయిపోయిన తర్వాత బిఏ, బిబి, బిసి, బిడి ఇలా. ఓకే, కంట్రోల్ రైట్ యారో ఇది లాస్ట్ కాలం అనమాట. XFD అనేది లాస్ట్ కాలం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ లెఫ్ట్ యారో నొక్కితే A1 సెల్లోకి వచ్చాను. ఓకే, సేమ్ అలానే కంట్రోల్ డౌన్ యారో అసలు ఎన్ని రోస్ ఉన్నాయి. ఓకే, ఇవి రోస్ అని చెప్పాను కదా, 1 2 3 4 ఈ రోస్ ఉన్నాయి కదా, అసలు ఎన్ని రోస్ ఉన్నాయి. కంట్రోల్ డౌన్ యారో 10,48,576 రోస్ ఉన్నాయి. ఓకే, కంట్రోల్ అప్ యారో నొక్కితే మళ్ళీ A1 సెల్లోకి వెళ్తాను. ఓకే, ఇన్ని రోస్ అండ్ ఇన్ని కాలమ్స్ ఉన్నాయి కదా. ఓకే, లాస్ట్ కాలంలోకి వెళ్దాం. ఇన్ని రోస్ ఉన్నాయి. ఓకే, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి, ఇన్ని రోస్ ఉన్నాయి. మనం అన్ని రోస్ అండ్ అన్ని కాలమ్స్లో డేటా ఫిల్ చేసి వర్క్ చేస్తామా అంటే అలా చేయము. అలా చేస్తే వర్క్ బుక్ అనేది స్లోగా పనిచేస్తుంది, అంత హెవీ డేటా అయిపోతుంది కదా. సో అంత వర్క్ చేయమన్నమాట. వాళ్ళు ఇవ్వడం అయితే ఇస్తారు, మనం అంత యూజ్ చేయం. ఓకే, ఇక్కడ నుంచి నేను కంట్రోల్ లెఫ్ట్ యారో. ఓకే, ఇక్కడ నుంచి నేను మళ్ళీ కంట్రోల్ అప్ యారో. ఓకే, A1 సెల్లోకి వచ్చాను. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్. ఎక్సెల్లో టెక్స్ట్, నెంబర్ రెండింటిని డిఫరెన్షియేట్ చేయడానికి ఒక సింపుల్ టెక్నిక్ యూస్ చేశారు వాళ్ళు, ఎక్సెల్ వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు నేను టెక్స్ట్ రాశాను అనుకోండి, అది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. జనరల్గా మనం రాస్తాం కదా ఇంగ్లీష్లో. నెంబర్ రాస్తే ఏంటంటే ఉర్దూ వాళ్ళు రాస్తారు కదా, రైట్ టు లెఫ్ట్ అలా అనమాట. ఓకే, ఇప్పుడు నేను హాయ్ ఎక్సెల్ ఇవన్నీ టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ ఏంటి చూడండి, ఇక్కడ లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది, ఇక్కడ రైట్ సైడ్లో స్పేస్ ఉంది. లేదు అలా కాదు, నేను 55 88 22 అనే నెంబర్ ఇచ్చాను. చూడండి, రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి స్పేస్ అనేది ఉంది. సో ఇది ఎక్సెల్లో టెక్స్టా నెంబరా అని ఐడెంటిఫై చేయడం కోసం ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇక్కడ జూమ్ స్లైడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ మనం జూమ్ స్లైడర్ పైన ఇలా డ్రాగ్ చేస్తే జూమ్ ఇన్, నెక్స్ట్ జూమ్ అవుట్. ఓకే, ఇలా కాకుండా కర్సర్తో కూడా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. కంట్రోల్ బటన్ క్లిక్ చేసి ఈ మౌస్ ఉంది కదా, మౌస్ ఈ కర్సర్ అనేది మీ సైడ్, ఓకే, టువర్డ్స్ సిస్టమ్ ల్యాప్టాప్ సైడ్, టువర్డ్స్ కెమెరా. ఓకే, ఇలా స్క్రోల్ చేసినప్పుడు ఓకే, కంట్రోల్ బటన్ ఇలా స్క్రోల్ చేసినప్పుడు జూమ్ ఇన్. ఓకే, జూమ్ ఇన్ అవుతుంది. నా సైడ్ స్క్రోల్ చేసినప్పుడు జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, ఎంత చెప్పాను, ఇది మినిమం 10%, లోవర్ సైడ్ 10% అని చెప్పాను కదా, అప్పర్ సైడ్ 400%. ఓకే, డన్. ఓకే, నెక్స్ట్ ఇది స్టేటస్ బార్. ఇది స్టేటస్ బార్ అని చెప్పాను కదా, ఇక్కడ ఫోకస్ చేయండి. ఇది రెడీ, ఎంటర్, ఎడిట్ మోడ్స్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోకస్ చేయండి. రెడీ అని ఉంది కదా, ఇక్కడ మాత్రం ఫోకస్ చేయండి. ఈ సెల్ రెడీ ఉంది. ఎప్పుడైతే నేను డేటా ఎంటర్ చేస్తానో అప్పుడు ఎంటర్ మోడ్లోకి వెళ్తుంది. చూడండి, హాయ్ అని టైప్ చేస్తున్నప్పుడు ఇది ఎంటర్ మోడ్లోకి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఎక్సెల్ సేమ్ ఎంటర్ మోడ్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ ఎక్సెల్ అనేది డిలీట్ చేసేసి హాయ్ అని ఉంది కదా, హాయ్ తర్వాత నాకు ఎక్సెల్ అని రావాలి. సో అప్పుడు ఏం చేస్తాను, డబుల్ క్లిక్ చేస్తాను, లెఫ్ట్ క్లిక్. ఓకే, మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేస్తాను 2 times, అప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది. లేదంటే F2 నొక్కుతాను, షార్ట్ కట్ F2 నొక్కినా కూడా ఎడిట్ మోడ్లోకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఎడిట్ మోడ్. ఇంతకుముందు రెడీ, ఎంటర్, ఇప్పుడు ఎడిట్. ఓకే, డన్. నెక్స్ట్ స్టేటస్ బార్లో ఇంకొక యూజ్ ఏంటంటే ఇప్పుడు 10 20 30 40 సో ఇలా నెంబర్స్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి కొన్ని ఫంక్షన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. యావరేజ్ 10 + 20 30 + 30 60 + 40 100/4 ఎంత 25 యావరేజ్. సో ఇలా క్యాలిక్యులేషన్ డైరెక్ట్గా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ 4 ఎన్ని ఉన్నాయి, 10 20 30 40 4 ఉన్నాయి. నెక్స్ట్ సమ్ ఎంత 100. ఇక్కడ మనకు కావాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చేసి మనకు కావాల్సిన ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మినిమం, మ్యాక్సిమం ఇలాంటివి కొన్ని ఫంక్షన్స్. సో ప్రస్తుతానికైతే డే 1 డే 2 స్టిల్ మనం డే 1లో ఉన్నట్టే ఇంకా. ఓకే, అంత డీటెయిల్గా అవసరం లేదు.
సో అర్థమవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ షీట్స్ ట్యాబ్ గురించి చెప్పాను కదా. ఇక్కడ బై డిఫాల్ట్ ఒక షీట్ అయితే నాకు వచ్చింది ఫస్ట్ ఎక్సెల్ వర్క్ బుక్ క్రియేట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇంకొక షీట్ క్రియేట్ అవుతుంది. సో ఈ షీట్లో కూడా మనకి 16,384 కాలమ్స్ ఉంటాయి, 10,48,576 రోస్ అయితే ఉంటాయి. ఓకేనా. సో ప్రతి షీట్లో ఉంటాయి అన్నమాట అవి. క్లియర్. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక షీట్ నెక్స్ట్ షీట్ క్రియేట్ చేశాను, ఇంకొక షీట్ క్రియేట్ చేశాను. ఓకే, మీరు గమనించారో లేదో ఇక్కడ చూడండి, షీట్ 3 తర్వాత నేను ప్లస్ బటన్ క్లిక్ చేశాను కాబట్టి షీట్ 2 తర్వాత ప్లస్ బటన్ ఉంటే దాన్ని క్లిక్ చేశాను కాబట్టి షీట్ 3 అనేది ఇక్కడ వచ్చింది. ఫర్ సపోజ్ షీట్ 1 దగ్గర ఓకే ఇక్కడ నేను ప్లస్ బటన్ క్లిక్ చేస్తే దాని పక్కన షీట్ 4 అనేది క్రియేట్ అవుతుంది. నాకు ఇక్కడ వద్దు, ఇక్కడ కావాలి. సో నేను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ డబుల్ క్లిక్, ఓకే లెఫ్ట్ క్లిక్ 2 టైమ్స్. ఇక్కడ నేనేంటంటే డే 2 ఓకే నేమ్ చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ డే 3 ఓకే, నెక్స్ట్ డే 4, నెక్స్ట్ డే 5. నాకు మళ్ళీ ఇంకొక షీట్ కావాలి, అలా కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిలీట్ చేస్తాను నేను షీట్ని, నాకు ఈ షీట్ అవసరం లేదు. వన్స్ డిలీట్ చేసిన తర్వాత బ్యాకప్ అనేది ఉండదు, అది డేటా అనేది లాస్ అయినట్టే. మీరు షీట్ని డిలీట్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వన్స్ వర్క్ చేశాక డేటా లాస్ అయిందంటే మాత్రం మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేదు. ఓకే, షీట్స్ డిలీట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎక్సెల్ వర్క్ బుక్ డిలీట్ చేస్తే అది రీసైకిల్ బిన్లో ఉంటుంది కాబట్టి మనం అక్కడ నుంచి బ్యాక్ తీసుకురావచ్చు. ఓకే, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ డిలీట్. నెక్స్ట్ ఏం చెప్పాను, వ్యూ బటన్స్ గురించి చెప్పాను కదా. ఇవి ఇప్పుడు అవసరం లేదు, ప్రింట్ తీసుకునేటప్పుడు అవసరం ఉంటాయి. సో చూడండి, ఇది వ్యూ బటన్స్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లైన్ డిస్ప్లే అవుతుంది, ఇది ఒక పేజ్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పేజ్. ఓకే, ఇదిగోండి రో 1 నుండి రో 50 వరకు ఒక పేజ్. సో కాలం ఏ నుండి ఐ వరకు ఒక పేజ్, అంటే కాలం ఏ టు ఐ అండ్ రో 1 to 50 ఇది ఒక పేజ్ అనమాట. ఓకే, మీరు ప్రింట్ ఇస్తే ఇది ఒక పేజ్ లాగా ప్రింట్ అవుతుంది. అర్థమైంది కదా. ఐ వరకు, ఇక్కడ డౌన్ సైడ్ 50 వరకు. సో ఇది మనకు అవసరం లేదు ప్రజెంట్. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు, ట్యాబ్స్ గురించి చెప్పాను కదా. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ. ఇక్కడ హోమ్ ట్యాబ్లో డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి, ఒక సపరేటర్ ద్వారా సపరేట్ అవుతుంది అని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి పైవట్ టేబుల్, ఇది చాలాసార్లు యూస్ చేస్తాము, ఏం భయపడొద్దు, మనకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అర్థం అవడం కోసం. నెక్స్ట్ పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ, వ్యూ. ఓకే, నా ఫేవరెట్ ఇక్కడ ఏంటంటే గ్రిడ్ లైన్స్ గురించి చెప్పాను కదా, నేను గ్రిడ్ లైన్స్ తీసేస్తాను. ఇవన్నీ గ్రిడ్ లైన్. ఓకే, ఈ లైన్ అనేది డాటెడ్ లైన్ అనేది ఓకే అది పోయేలా ఏం చేద్దామంటే క్లోజ్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే గ్రిడ్ లైన్స్ అనేవి నాకు వద్దు, నాకు ఈ గ్రిడ్ లైన్స్ కనిపించకూడదు, ప్లెయిన్ వైట్ పేపర్ కనిపించాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వ్యూ ట్యాబ్లోకి వెళ్ళిపోయి గ్రిడ్ లైన్స్ని డిజేబుల్ చేస్తాను. ఓకే, చూడండి ప్లెయిన్ వైట్ పేపర్ అయింది. నెక్స్ట్ ఫార్ములా బార్ ఉంది కదా, దీన్ని ఫార్ములా బార్ అంటామని చెప్పాను కదా. సో ఈ ఫార్ములా బార్ కూడా వద్దు అనుకుంటే దాన్ని డిజేబుల్ చేస్తాను. హెడ్డింగ్స్ అంటే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, ABCD, నెక్స్ట్ 1 2 3 రో నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి నాకు కనిపించకూడదు అనుకుంటే నేను ఈ హెడ్డింగ్స్ని డిజేబుల్ చేస్తాను. చూడండి ఎంత నీట్గా ఉందో. సో స్టార్టింగ్లో మీరు ఇలా చేయకూడదు. ఓకే, హెడ్డింగ్స్ ఉండాలి, ఫార్ములా బార్ ఉండాలి, గ్రిడ్ లైన్స్ ఉండాలి. ఓకే డన్. నేను దీనికి షార్ట్ కట్స్ యూస్ చేస్తాను. ఆ షార్ట్ కట్స్ అనేవి నోట్స్ ఇస్తాను, అవసరమైనప్పుడు ఇస్తానని చెప్పాను కదా, నోట్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింపుల్గా షార్ట్ కట్స్ని యూస్ చేయడం వల్ల మన వర్క్ అనేది స్పీడ్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఆ ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఇలా కాదు, ఇలా వెతకను. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఈ 2 సెల్స్ని మెర్జ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే Alt+H+M, సింపుల్ మెర్జ్ అయిపోయాయి. చూడండి ఇవి మెర్జ్ అయిపోయాయి. అన్మెర్జ్, మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్, Alt+H+MU బ్యాక్. గ్రిడ్ లైన్స్ గురించి చెప్పాను కదా, Alt+W+V+G పోయాయి గ్రిడ్ లైన్స్ అనేవి. సో ఇలా షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేయాలి. యూజ్ చేస్తే సింపుల్గా ఉంటుంది, మన వర్క్ అనేది స్మూత్ అవుతుంది. సో ఈ వీడియోలో
బేసిక్స్ మాత్రమే నేర్చుకున్నాం మళ్ళీ. ఓకే, నెక్స్ట్ వీడియో నుండి మనం ఇంకొంచెం ప్రాక్టికల్గా వెళ్దాం. నోట్స్ అయితే డౌన్లోడ్ చేసి రెడీగా పెట్టుకోండి, నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో. ఓకే, ప్రజెంట్ అయితే మనకి 286 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ వీడియో చేసేటప్పుడు. ఇన్స్టాగ్రామ్లో 5500+ ఉన్నారు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. ఓకేనా? ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే లైక్ బటన్ మీద ఒక సాలిడ్ క్లిక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే నేర్చుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా?